నాయన పోయాడు. పార్టీ పెద్దల కాళ్లు పట్టుకున్నా అధిష్టానం దేకలేదు. కట్ చేస్తే సింపతి పేరుతో పార్టీ పెట్టేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఏడ్చేసి ముఖ్యమంత్రి అయిపోయాం. కథ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఇంట్లో కూర్చుంటే గంటలు రావడానికి ఇది స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదు జగన్. రాజకీయం నిత్యం ప్రజల్లో ఉండాలి. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ప్రజల్లో ఉన్నావా? ప్రజలతో మాట్లాడావా? నీ సర్కార్ చేస్తున్న పనులు ఏవైనా ప్రజలు తెలిసేలా చేసావా? ఢిల్లీ వెళ్తావు, నీ కేసుల గురించి లాబియింగ్ చేసుకుని వస్తావు. అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకి తెలిసేది కాదు. దావోస్ వెళ్ళావు, సూటు బూటు వేసుకుని వీధుల్లో తిరిగావు. ఏమైనా పెట్టుబడులు తెచ్చావా అంటే ఏమీ లేదు. ఇలా ఒకటేంటి, ఇంటి గుట్టు రట్టు కాకూడదంటూ సైలెంట్ గా నీ సెటిల్మెంట్లు పైరవీలు నువ్వు చేసుకున్నావు. ఎంత చండాలం అంటే ఆంధ్రాలో గత 5 ఏళ్లలో జరిగిన ప్రతి అరాచకం అవినీతి మూలాలు అన్ని నీతోనే ముడిపడి ఉండేంత. కానీ నాయని చూసావా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్. ఢిల్లీ ప్రయాణం నుంచి దావోస్ పెట్టుబడుల వరకు ప్రతి క్షణం ఏం జరుగుతోంది, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజల కోసం ఎంత పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది అంటూ అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. అది రాజకీయం చేసే పద్ధతి. పోనీ అలా అని నువ్వు ప్రచారం చేసుకోలేదా అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, ఏమంటున్నాడ్రా మీ ప్రొడ్యూసర్ అని డైరెక్టర్ అడిగితే సినిమా మేకింగ్ కన్నా మీ మేకింగే ఎక్కువైంది అంటున్నాడని. అలాగే ప్రభుత్వం ప్రజలకి చేసే పనులు చెప్పకుండా కోట్లాది కోట్లు తగలేసి మరి నీ డప్పు కొట్టించుకునేవాడివి. జనాలకి రోత పుట్టింది నీ సెల్ఫ్ డబ్బాతో. ప్రజలకి చిరాకు దొబ్బింది నీ సొల్లు వెనలేక. అయినా ప్రజలకి ఏమైనా చేసి చస్తే కదా చెప్పుకోవడానికి. నాయన ఫోటోని పక్కన బారేసి మరీ నీ ఇమేజ్ పెంచుకునే తప్పుడు నడకలు నడిచావు. అందుకే 151 నుంచి 11కి పడిపోయి చిప్పకొడుకు వేళాయరా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నావు.